విశాఖలో వాజ్పేయి గారి విగ్రహావిష్కరణ సందర్భంగా పివిఎన్ మాధవ్ గారు చేసిన విశాఖ స్టీల్ ప్లాంట్ మీద వ్యాఖ్యలను సిఐటి తీవ్రంగా ఖండిస్తున్నది. ఆయన ఊగిపోతూ విశాఖ స్టీల్ ప్లాంట్ను వారు కాపాడుతుంటే ప్రతిపక్షాలు ముఖ్యంగా మా ఉద్యమాన్ని దృష్టిలో పెట్టుకొని విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ ఉద్యమాన్ని దృష్టిలో పెట్టుకొని ఆయన విమర్శ చేయడం అనేటువంటి జరిగింది. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. విశాఖ స్టీల్ ప్లాంట్ని ఏ విధంగా మీరు రక్షిస్తున్నారో చెప్పాలని అడుగుతున్నాం. 11,440 కోట్లు ప్యాకేజ్ ఇచ్చామని 3వ బ్లాస్ట్ ఫర్నేస్ని తిరిగి పునరుత్పత్తి చేస్తున్నామని మీరు అయినా విమర్శలు చేస్తున్నారని ఊగిపోయారు. విమర్శలు తప్పకుండా చేస్తాం. మీరు విశాఖ స్టీల్ ప్లాంట్ కాపాడడం లేదని బహిరంగంగా చర్చించడానికి మీడియా సమక్షంలో మీరు సిద్ధమేనని ప్రశ్నిస్తున్నాం. మేము సిద్ధంగా ఉన్నాం. మీరు మనం బహిరంగంగా చర్చిస్తే వాస్తవాలు ఏమిటనేది ప్రజానీకానికి తెలుస్తాయి. అందుకని ఆ విధంగా బహిరంగ చర్చకి మీరు రావాలని సవాల్ చేస్తున్నాం. 11,440 కోట్లు మీరు ఇచ్చినటువంటి ప్యాకేజీ ముడిసరు కొనుగోలుకు కానీ మరమ్మతులకు కానీ కార్మికుల జీతాలకు కానీ ఇవ్వకుండా కేవలం రీపేమెంట్ ఆఫ్ ది డెట్స్ అప్పులు తిరిగి చెల్లించడం అనే పేరుతో అప్పులు లేకుండా కొనుక్కునేటువంటి వాడికి సరళతరం కావడానికి మాత్రమే ఈ ప్యాకేజ్ ఇచ్చారు. ఇది పదే 100 సార్లు చెప్పాము ఈ విషయం. ఇది కాదని మీరు రుజువు చేయండి. అంతేకాకుండా 10,000 మంది పర్మనెంట్ ఉద్యోగులు కాంట్రాక్ట్ కార్మికులను తొలగించి మీరు లాభాలు ఎలా తెస్తారని అడుగుతున్నాం. ఉత్పత్తి ఎలా పెంచుతారని అడుగుతున్నాం. ఈ 3వ బ్లాస్ట్ ఫర్నేస్ ప్రారంభించిన తర్వాత సుమారుగా 1000 కోట్ల నష్టాలు మీరు కావాలనే రప్పించారని కూడా తెలియజేస్తున్నాం. కనుక ఈ ప్లాంట్ను ఒక పథకం ప్రకారం సిస్టమేటిక్గా చంపాలని దీన్ని నాశనం చేయాలని కేంద్ర బీజేపీ ప్రభుత్వం కంకణం కట్టుకుంది. అందుకని ఆర్సెల్ఆర్ మిట్టల్ని నక్కపల్లిలో తీసుకొచ్చి పెట్టి వారికి సొంత గనులు సమకూర్చాలని మీరు డిమాండ్ చేస్తున్నారు. వాటిని ఇవ్వడానికి ఉబలాట పడుతున్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇద్దరు కూడా వారికి గనులు ఇప్పించేటువంటి పనిలో ఉన్నారు. కానీ 35 సంవత్సరాల నుంచి నాణ్యతతో పనిచేస్తున్నటువంటి వైజాగ్ స్టీల్ ప్లాంట్కి మీరు ఎందుకు సొంత గనులు సమకూర్చలేదని అడుగుతున్నాం. ఈ రోజే కాదు, గతంలో కూడా ప్రభుత్వాలు కావాలని ప్రైవేట్ చేయాలని చేశాయి. దాన్ని మేము ఎప్పుడూ వదిలిపెట్టలేదు. కానీ ఈరోజు మీది బాధ్యత. ఈరోజు మీరు ఖచ్చితంగా దీన్ని ప్రైవేటీకరించడమే కాకుండా దీన్ని మొత్తం ధ్వంసం చేయాలనేటువంటి కుట్రతో ఉన్నారు. ఇది కుట్రపూరితమైనటువంటిది. నిర్వాసితులు భూములు ఇచ్చి ప్రాణాలు ఇచ్చి త్యాగం చేసినటువంటి సాధించుకున్నటువంటి స్టీల్ ప్లాంట్ 32 మంది ప్రాణాలు త్యాగంతో వచ్చింది. 20,000 మంది రైతులు ఒక్క సెంటు కూడా వాళ్ళ భూమి ఉంచుకోకుండా వాళ్ళు భూములు త్యాగం చేసి ఎంత డబ్బులు ఇస్తారని కూడా అడగల. అట్లాంటి నిర్వాసితులకి ఇప్పటి వరకు ఉద్యోగాలు ఇవ్వలేదు. ఇప్పుడు ఉన్న వాళ్ళకు కూడా పూర్తిగా ఉద్యోగాలు పోవడం అనేటువంటి జరుగుతుంది. ఆ విధంగా రాష్ట్రంలోనే పరిశ్రమలకు మణిహారం విశాఖ స్టీల్ ప్లాంట్. ఆ స్టీల్ ప్లాంట్ని మీరు కాపాడుతారా లేదా అనేటువంటిది ప్రజలు ఎవరైనా అడిగేటువంటి హక్కు ఉంది. అందుకని మీరు కాపాడడం లేదు, దాన్ని ప్రైవేట్కి అప్పచెబుతున్నారని మేము ఛాలెంజ్ చేసి చెప్తాం. దాన్ని కాదని మీరు రుజువు చేయండి. అందువల్ల పదే చెప్పినా కూడా వాస్తవాలను ఈరోజు ఒక్కిరించేదానికి మీరు ప్రయత్నం చేస్తున్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ఏకైక సమస్య సొంత గనులు సమకూర్చడం. సొంత గనులు లేకుండా అన్ని దేశంలో ఇతర స్టీల్ ప్లాంట్లన్నింటికీ బిలాయ్, బొక్కారో, దుర్గాపూర్, రూర్కెలా అన్ని ప్రభుత్వ రంగ పరిశ్రమలకు ఉన్నాయి. ప్రైవేట్ కంపెనీలు టాటా వగైరాలు అందరికీ కూడా సొంత గనులు ఉన్నాయి. వైజాగ్ స్టీల్ ప్లాంట్కి ఎందుకు ఇవ్వరు? సముద్ర తీరంలో ఉన్నటువంటి ఏకైక స్టీల్ ప్లాంట్ ఇది. 20,000 ఎకరాల ల్యాండ్ బ్యాంక్ ఉంది. అందుకని ప్రైవేట్ వాడు కాజేయాలని వాళ్ళకి లాభాలు సమకూర్చడానికి కార్పొరేట్ అనుకూలంగా ఈ ప్రభుత్వం వ్యవహరిస్తున్నది. మీ వైఖరి పదే చెప్పారు. పార్లమెంట్లో ఏమని చెప్పారు? విశాఖ స్టీల్ ప్లాంట్తో సహా అన్ని కేంద్ర ప్రభుత్వ రంగ పరిశ్రమల్ని ప్రైవేట్ చేస్తాం లేదా మూసేస్తాం. అంటే విశాఖ పోర్టు కానీ రేపు BHEL కానీ హిందుస్థాన్ పెట్రోలియం ఇప్పటికే మెర్జీ చేశారు. హిందుస్థాన్ పెట్రోలియం అనేటువంటి కంపెనీ లేదు. ఆ విధంగా ఈరోజు వీటన్నింటినీ కూడా ప్రభుత్వ రంగ పరిశ్రమలన్నింటినీ కార్పొరేట్ చేతుల్లో పెట్టడానికి మీరు కుట్ర చేస్తున్నారు. దీనికి వ్యతిరేకంగా మేము పోరాడుతున్నాం. భవిష్యత్తులో కూడా పోరాడతాం. దీన్ని కాపాడడానికి మేము
ఖచ్చితంగా ఎటువంటి త్యాగానికైనా ఈరోజు ఆంధ్ర రాష్ట్ర ప్రజానీకం సిద్ధంగా ఉన్నారని కూడా హెచ్చరిస్తున్నాం. మీరు నిజాయితీగా చేయండి. ఇప్పటికైనా మీకేమైనా నిజాయితీ అనేది ఉంటే, విశాఖ స్టీల్ ప్లాంట్ కాపాడాలని ఉంటే మీరు జారీ చేసినటువంటి నోటిఫికేషన్ విరమించుకోండి. 2021 జనవరి 27వ తేదీన విశాఖ స్టీల్ ప్లాంట్ 100% ప్రైవేట్ చేస్తాం అని నోటిఫికేషన్ జారీ చేశారా లేదా? ఆ నోటిఫికేషన్ ఇప్పటికి కూడా ఉందా లేదా? మీరు ప్రైవేట్ చేయవనంటే ఆ నోటిఫికేషన్ కాగితం విరమించుకోండి. మేము ప్రైవేటీకరణ చెయ్యం అని దానికి బదులుగా మీరు విత్డ్రా చేస్తున్నట్టుగా, రిపీల్ చేస్తున్నట్టుగా మీరు నోటిఫికేషన్ ఇవ్వాలి. అది ఇవ్వకపోయినంతకాలం మీరు మీ మీ విధానమే మేము ప్రైవేట్ చేస్తామనేటువంటిది. దాన్ని అమలు చేసేటువంటి పనుల్లోనే ఈరోజు స్టీల్ ప్లాంట్లో ఉన్నారు. తాత్కాలికమైనటువంటి ఎండీలని వేయడం, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ లేకుండా చేయడం, అధికారులు 24 మంది ఎగ్జిక్యూటివ్ అధికారులు ఉండే, ఒక్కరు లేరు. అలాగే డైరెక్టర్లు లేరు. అనేక మంది డిపార్ట్మెంట్లో ఈరోజు 3 పని ఒకరు చేస్తున్నారు. ఒక యంత్రానికి ఒకరు చేయాల్సినటువంటి పని ఈరోజు ఒక కార్మికుడు 3 యంత్రాలతో పనిచేస్తూ ఉన్నారు. ప్రమాదాలు జరుగుతున్నాయి తీవ్రంగా. ఈరోజు విశాఖ స్టీల్ ప్లాంట్ పరిస్థితి అధ్వానంగా కావడానికి మీ యొక్క విధానమైనటువంటి కారణం. అందుకని దానికి సమాధానం చెప్పకుండా ప్రజలను నమ్మించడానికి మేము ప్యాకేజ్ ఇచ్చామని, ప్యాకేజీ పేరుతో 3వ బ్లాస్ట్ ఫర్నెస్ పునఃప్రారంభించామని చెప్పేటువంటి వాదనలన్నీ కూడా కట్టుకథలు. దీనివల్ల ప్లాంట్ అనేటువంటిది అభివృద్ధి కాలేదు. కాకపోగా ఈ 6 నెలల్లో సుమారుగా 1000 కోట్ల రూపాయలు నష్టాల్లోకి నెట్టారు. అందుకని మీరు సొంత గన్లు సమకూర్చనంత కాలం ఈ సమస్య ఉంటుంది. సొంత గన్లు ఉన్నటువంటి వాళ్ళకి వాళ్ళ సొంత గనిలో తవ్వుకోవడానికి 1 టన్నుకి 700 రూపాయలు అవుతుంది. కానీ విశాఖ స్టీల్ ప్లాంట్ 1 టన్ను 8,000 రూపాయలకి బయట మార్కెట్లో కొనుక్కోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీనివల్ల ప్రతి సంవత్సరం కేవలం ముడి ఖనిజం కొనడానికే 4,000 కోట్ల రూపాయలు అదనంగా ఖర్చు పెట్టాల్సి వస్తుంది. ఇది విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ చేయడానికి మీరు చేసేటువంటి తప్పుడు పని కాదని అడుగుతున్నాం. దీన్ని సవాల్ చేస్తున్నాం. అందుకని మీరు స్టీల్ ప్లాంట్ని కాపాడుతున్నామని చెప్పడానికి బీజేపీ కేంద్ర ప్రభుత్వానికి ఎటువంటి నైతిక హక్కు లేదు అని మేము స్పష్టంగా చెప్పగలుగుతున్నాం. ఈ విషయం మీద మీరు బహిరంగంగా చర్చకి వస్తారా? బహిరంగంగా చర్చకి మీడియా సమక్షంలో రావాలని మేము సవాల్ చేస్తాం. బీజేపీ ప్రభుత్వం, రాష్ట్రంలో ఉండే కూటమి ప్రభుత్వం స్టీల్ ప్లాంట్ మీద లేనిపోని అభాండాలు వేస్తూ కావాలని చెప్పి దాన్ని నిర్వీర్యం చేసే కుట్రని చేస్తూ ఉన్నారు. ఒక పథకం ప్రకారం ఇక్కడ ఉండే కార్మిక సంఘాల మీద, కార్మికుల మీద, వామపక్షాల మీద పనిగట్టుకొని ప్రచారం చేస్తూ ఉన్నారు. ఇదే పల్లా శ్రీనివాసరావు గారి ఇక్కడ గతంలో స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా 1 వారం రోజుల పాటు ఆమరణ నిరాహార దీక్ష చేశారు. ప్లాంట్ పరిరక్షణ కోసం చివరి వరకు నా ప్రాణాన్నైనా వదిలేస్తాను, పదవులన్నా త్యాగం చేస్తానని చెప్పాడు. కానీ ఈ రోజున ప్లాంట్లో ఉద్యోగస్తులు పనిచేయటం లేదన్నాడు. మొన్న ముఖ్యమంత్రి గారు సిఐఏ సమ్మిట్ పెట్టి ఎంతకాలం మీకు జీతాలు ఇవ్వాలి పని చేయకుండా అని చెప్పేసి, అంటే పైనుంచి కింద దాకా ఒక పథకం ప్రకారం కార్మికుల మీద, కార్మిక సంఘాల మీద ఒక తప్పుడు ప్రచారం చేసి ఒక కుక్క, మంచి కుక్కను చంపాలంటే పిచ్చి కుక్క అనే మాదిరిగా వాళ్ళు చేసిన తప్పులన్నీ పక్కన పెట్టి ప్లాంట్ కార్మికుల మీద, కార్మిక సంఘాల మీద అబద్ధాలు ప్రచారం చేస్తూ దీన్ని కావాలనే చేస్తున్నారు. అందులో భాగంగానే మాధవ్ కూడా నిన్న మొత్తం ఆయన ప్రసంగంలో ఊగిపోతూ స్టీల్ ప్లాంట్ కోసం మేము బోల్డ్ అంత చేస్తుంటే కార్మిక సంఘాలు, కార్మికులు, వామపక్షాలు పెద్ద ఎత్తున తప్పుడు ప్రచారం చేస్తున్నాయన్నారు. మేము తప్పుడు ప్రచారం చేస్తే మమ్మల్ని శిక్షించండి, మేము ఛాలెంజ్ చేసి చెప్తూ ఉన్నాం. స్టీల్ ప్లాంట్కి సొంత గనులు ఎందుకు ఇవ్వట్లేదు? మీరు ఏకైక మార్గం సొంత గనులు ఇవ్వాలని చెప్తున్నాం, లేదా సైడ్లో మెట్టి చేయండి అని చెప్తున్నాం. ఈ రెండూ మానేసి మేము డబ్బులు ఇచ్చామని ఎంతకాలం మోసం చేస్తారో ప్రజలను అడుగుతున్నాం. ఎందుకు 2,000 మంది చేత వీఆర్ఎస్ పెట్టించారు? ఎందుకు 6,000 మంది కాంట్రాక్ట్ కార్మికులను తొలగించారు? ఇంకా నిర్వాసితులకు ఎందుకు ఉద్యోగాలు ఇవ్వటం లేదు? ఇక్కడ సొంత గనులు కేటాయించకుండా మెట్టల్ కంపెనీకి నిధులు గనులు కేటాయించే అధికారం మీకు ఎవరిచ్చారు? కాబట్టి మెట్టల్ కంపెనీ మీద ఉన్నంత ప్రేమ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ మీద మీకు ఎందుకు లేదు అని చెప్పేసి అడుగుతున్న ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానం చెప్పాలి. అప్పుడు నిజాయితీ, మీ నిజాయితీ ఏంటో నిరూపించుకోవాలని చెప్పి మేము కోరుతున్నాం. స్టీల్ ప్లాంట్ మన 2021 జనవరి నుంచి ఇప్పటిదాకా స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కోసం విశాఖపట్నం కార్మికులు, కార్మిక వర్గం, ఆంధ్ర రాష్ట్ర కార్మిక వర్గం, ఒక రకంగా చెప్పాలంటే దేశవ్యాప్తంగా కార్మిక వర్గం
పోరాడుతుంది కాబట్టి 1% కూడా డిజిన్వెస్ట్మెంట్ అనేది ఇంతవరకు కాలేదు. దీన్ని దొడ్డిదారిన ప్రైవేటు పరం చేయాలని చెప్పేసి ఈఓఈల పేరు చెప్పి మొత్తం డిపార్ట్మెంట్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ పేరు చెప్పి డిపార్ట్మెంట్లన్నింటినీ కూడా ప్రైవేటు పరం చేయాలని చూస్తున్నారు. ఈ ప్రైవేటీకరణ కుట్రల్ని మేము సాగనివ్వం, ఎక్కడికక్కడ అడ్డుపడతాం. దీనికి వ్యతిరేకంగా కార్మిక సంఘాలని కార్మికుల్ని పోగేసి పెద్ద ఎత్తున మా శక్తి మేరకు ఉద్యమాలు నిర్వహిస్తామని చెప్పి తెలియదు. సిఐటియు 18వ అఖిల భారత మహాసభలు సందర్భంగా మొదటి రోజు డిసెంబర్ 31వ తేదీన దేశవ్యాప్త కార్మిక సంఘాల నాయకులంతా 10 కార్మిక సంఘాల నాయకులు కూడా దానికి హాజరవుతారు. అది ప్రారంభ సభ. ఆ సభలోనే వైజాగ్ స్టీల్ ప్లాంట్ మీద దేశవ్యాప్తమైనటువంటి పోరాటానికి పిలుపివ్వడానికి మహాసభ ప్రారంభ సభలోనే తీర్మానం అనేటువంటి చేయబోతా ఉన్నాం. దాని తర్వాత దేశవ్యాప్తంగా వైజాగ్ స్టీల్ ప్లాంట్ కాపాడుకోవడానికి ఉద్యమాన్ని నిర్వహిస్తామని తెలియజేస్తుంది. మరిన్ని విశాఖ ఉక్కు RNL వార్తల కోసం మన వైజాగ్ స్టీల్ ఫ్యామిలీ యూట్యూబ్ ఛానల్లో సబ్స్క్రైబ్ అవ్వండి.